నమస్తే. మనతో పాటు మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ లీడర్ రమేష్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏదైతే దళిత బంధు రెండో విడత మీద గవర్నమెంట్ ఇంతవరకు కూడా స్పందించలేని పరిస్థితి, అలాగే సంవత్సరం పాలన మీద ఆయన ఏమంటారు? మరి అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న ఏమంటారు? ఈ ప్రభుత్వము దళిత బంధు రెండో విడత గురించి అయితే అసలు ఎక్కడ ఊసెత్తిన అంశం లేదు. ఎందుకంటే ఇప్పటికే రైతు బంధు రుణమాఫీ గురించి అయితే మనకు తెలుసు. వాళ్ళు దళిత బంధు రెండో విడత మీద మీ ఆలోచన ఏంది? ఇంకోటి ఏంటంటే సంవత్సరం పాలన అవుతున్నది, ఇక డిసెంబర్ 9 వచ్చేస్తే ఎట్లా అనిపిస్తుంది? అంటే దళిత బంధు అనేది కేసీఆర్ గారు దళితుల జీవితాల్లో కొత్త నాంది పలకడం కోసం, దళితుల కుటుంబాల్లో వెలుగు జిల్లడం కోసం ఒక మహత్తరమైన కార్యక్రమం చేపడితే, ఇప్పుడున్న రేవంత్ గుంపు మేస్త్రి ఏం చేస్తున్నాడంటే, కేసీఆర్ గారి యొక్క ఎప్పుడైతే అప్పుడు గతంలో కొంతమంది పేద ప్రజలు ఎట్లా గూడు కట్టుకున్నారో, కేసీఆర్ గారు పేద ప్రజల్లో స్థిరస్థాయిగా గూడు కట్టుకొని ఉంటారని చెప్పి, పేదవారి గుండెలు ఉంటారని చెప్పేసి వారి యొక్క పథకాలు నీరుగార్చాలనే ఉద్దేశంతో గుంపు మేస్త్రి చాలా ప్రయత్నం చేస్తుండు. కానీ ఇప్పటికే రేవంత్ పాలన ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ఏ ఎలక్షన్ పెట్టినా, ఏ కార్యక్రమాలు చేసినా కూడా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలు, రైతులు కంకరబద్దులై సిద్ధంగా ఉన్నారు. అయితే ముఖ్యంగా మీరు ఏదైతే ఇప్పుడు మనం తాజాగా ఏంటంటే, ఈ డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరియట్లో ప్రతిష్ఠించబోతుంది గవర్నమెంట్. అయితే ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు చేర్పులు చేయబోతున్నారు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తూ ఉంది. నిజంగా ఒకవేళ అటువంటి మార్పులు ఏమైనా సంభవిస్తే ఎటువంటి రియాక్షన్ ఉంటుంది మీద? మనకు తెలంగాణ తల్లి అనగానే ఇప్పుడు గతంలో ఏ తెలంగాణ తల్లి విగ్రహం ఉందో అదే తెలంగాణ తల్లి. ఒకవేళ మార్పులు చేర్పులు చేయాలనుకుంటే మాత్రం, దొంగ లెక్కలు చేస్తే మాత్రం రేవంత్ రెడ్డికి తగిన గుణపడం చెప్పడానికి విద్యార్థులు మరియు కార్మికులు, కర్షకులు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి తెలంగాణ తల్లి అంటే కేసీఆర్ గారు ఏ రకంగా రూపొందించారో, కళాకారులు, కవులు, మేధావులు అందరూ కలిసి ఏ రకంగా మన తెలంగాణకు తల్లి ఎలా ఉంటుందో ఆ రకంగా చిత్రీకరించారు. దాన్ని వక్రీకరిస్తే మాత్రం చెప్పు దెబ్బల పాలవుతారు రేవంత్ రెడ్డి, పక్కా అది. ఎందుకంటే ఇప్పటికే ఓ వైపు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి ఒకవైపు సవాలు, అలాగే బీఆర్ఎస్ నేతలు నన్ను ఏం చేయలేరు, నేను పులులు సింహాలతో ఆడుకున్నా అనే స్టేట్మెంట్లు కూడా చూస్తా ఉన్నాం. మరోవైపు సచివాలయానికి వాస్తు లేదు అని చెప్పేసి కూడా కొన్ని మార్పులు చేశారు, గేట్లు తీసేసి అవి మార్చు. దీన్ని ఎట్లా? ఇప్పుడు పులులు సింహాలతో నడుకునే వాడేమన్నా అడవి మనిషి, అడవిలో పుట్టినకైతే పులులు సింహాల గురించి తెలుస్తుంది, పేద ప్రజల్లో పుట్టినది పేదల గురించి తెలుస్తుంది. నువ్వు ఏదో చేయాలనుకోని చెప్పేసి ఏదేదో మాట్లాడితే, తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ప్రజలు నువ్వు అంటే అట్టిగానే లేరు, ప్రతిదీ ఆలోచిస్తారు. ప్రతిదానికి నీకు వడ్డీతో సహా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాదు, ప్రజలే నీకు వడ్డీతో సహా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాం. రైట్. మామూలుగా ఈ సంవత్సర పాలన తర్వాత బీఆర్ఎస్ అన్ని ఇన్ఛార్జీలు కావచ్చు, లేకపోతే అన్ని ప్రాంతాలు కావచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ కొద్దిగా టైం ఇద్దామన్నట్టే చూసిరు. మరి ఇప్పటి నుంచి ఎటువంటి కార్యాచరణ ఉంటుంది? కేసీఆర్ గారు ఏ కార్యాచరణ తీసుకున్నది ప్రజల్లోకి వెళ్ళడం కోసం, ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ గారు తీసుకుంటారు. పార్టీలు మనగడ కోసం కాదు. తను తీసుకున్న నిర్ణయం ఏదున్నా పేద ప్రజల కోసం, ప్రజలకు ఏదైనా సంక్షేమ పథకాలు అందని, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ కేసీఆర్ గారు ఉంటారు. కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఒకవేళ చిదిమేయాలి, తీసేయాలనుకున్నారు మాత్రం అంతకు మించి కుక్క సాగు చేస్తారు. ఇప్పటికే ఎక్కడ కానీ ఎక్కడ పోయినా ప్రజలు, మహిళలు అయితే తిట్టి కొడతలేరు, తిట్టి సాపిస్తారు. ఇప్పటికైనా మహిళలు ఉసురు పోసుకోకుండా, పేద ప్రజలు ఉసురు పోసుకోకుండా ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని మంచి పరిపాలన చేయాలని కేసీఆర్ గారు ఎప్పుడో దీవించారు. కానీ కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేస్తే మాత్రం ఎవరు ఊరుకోరు.